2009 నుంచి క్వారీ చేస్తున్నాడు. ఎన్ని వేల బ్లాకులు వాళ్ళు తీసుకున్నారు, దాంట్లో ఎన్ని కోట్లు వాడు ట్యాక్స్ కట్టాడో ఇప్పుడు దానికి లెక్క రావాలి కదా. దయచేసి అర్థం చేసుకోండి. దీనిలో అతని దురుద్దేశం తప్పితే నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయటమే కాకుండా ఎవరో గౌరవమైన ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లంతా దీనిలోకి లాగి అన్యాయంగా మాట్లాడద్దని నేను చెప్తున్నాను. అంతే, తోలుకోలేదు. మొత్తం దీని పర్మిషన్లు వచ్చిన తర్వాత కావాలని ఆపిపెట్టి అతని పేరు మీద ఇచ్చారని చెప్పి, అతని పేరు మీద అంటే ముగ్గురు అన్ని చోట్లకు వెళ్ళలేరు కాబట్టి ఒక కుటుంబ పెద్దగా నేనే మధ్యలో ఉండి ఆథరైజ్డ్ సైన్ చేయించాను అంతే. కానీ వాళ్ళు 50% ఎక్కడ పోదు. ఇప్పుడే లాయర్ నోటీస్ కూడా ఇచ్చుంటారు వాళ్ళు కూడా, డీడీ ఆఫీస్లో కావచ్చు. ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లో వాళ్ళ ముగ్గురికి రైట్ ఉందని డిఎంజీ ఆఫీస్లోనే ఉంది విజయవాడలో. ఎక్కడ కానీ ఇది పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలనో పద్ధతి ప్రకారమే అన్నీ చేసుకొచ్చి మైనింగ్ చేయాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అంతే. అంతలోనే ఇతను నాటకాలు మొదలుపెట్టాడు. భాను ప్రతాప్. నా మిత్రులకు నమస్కారం. ఈరోజు పొద్దున నా మీద ఒకతను భాను ప్రతాప్ అనే అతను చేసిన ఆరోపణలకు నేను దీనికి జవాబు ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విషయంలో నాది ఎటువంటి తప్పు కానీ దీనిలో ఎటువంటి నా ప్రమేయం కానీ లేదు. ఇప్పుడు అతను చెప్తున్న క్వారీ ఎస్ఆర్పురం మండలంలో 2009 నుంచి వాళ్ళ నాన్న పీరియడ్లో నుంచి చేస్తున్నారు. ఆయన నాకు చిరకాల మిత్రుడు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఈయనకు వాళ్ళ ఫాదర్కు నేనే సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే మన్నాయుడుకు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఇతను చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఆల్రెడీ ఆరోగ్యం సరిలేకుండా చనిపోయాడు. సో పెద్ద కొడుకు తరపున వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఉన్నారు. అంటే మన్నాయుడికి పెద్ద కోడలు మేజర్ అయిన మనవడు ఉన్నాడు. ఇతను భాను ప్రతాప్ అని ఇతను ఉన్నాడు. సో ఇద్దరికి 50% షేర్. ఇతను క్వారీ వాళ్ళ నాన్న కరోనాతో చనిపోయిన తర్వాత అతని వల్ల కాకపోతే నా దగ్గరికి హెల్ప్కి వస్తే నేనే సపోర్ట్ చేశాను. క్వారీ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ క్వారీని ఆపేశారు. అప్పుడు కూడా నావి 50 బ్లాకులు ఉంటే దాన్ని ఏం చేశాడంటే వాళ్ళతోనే కొల్యూడ్ అయ్యి ఆ 50 బ్లాకులు కూడా ఇతనే అమ్ముకున్నాడు. దీనికి సాక్ష్యం నేను ఓవరాల్గా చెప్పడం కాదు, వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది గంగాధర స్టేషన్లో. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఆ గవర్నమెంట్లోనే ఇచ్చింది, వాళ్ళ వదినే ఇచ్చింది. ఇతను రాళ్ళు దొంగతనం చేసుకెళ్ళాడని. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్కి ముందు మేము ఏం చెప్పామంటే నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఏదైనా మారగలిగితే మీకు హెల్ప్ చేస్తామని నేను చెప్పున్నాను. అతను నన్ను రిక్వెస్ట్ చేస్తే, కానీ నన్ను నమ్మకుండా వాళ్ళ వదిన ఇతను కలిపి ఫిబ్రవరిలోనే వేరే ఒక అతనికి క్వారీ అమ్మేశారు. అంటే ఎలక్షన్ జరగక ముందే. అది తెలుసుకొని నేను అతని దగ్గరనే అతనికి డబ్బు 22.5 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. యాక్చువల్గా అయితే అక్కడికే వీళ్ళ ప్రమేయం మొత్తం ఆగిపోయింది. క్వారీ కూడా వేరే వాళ్ళకి అతను అమ్మేశాడు. అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. ఈ విధంగా క్వారీలు ఒకటి టెర్మినేషన్ అయింది, ఒకటి అప్లికేషన్ ఉంది, దాన్ని పర్మిషన్స్ తీసుకురావాలని. వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ ముగ్గురికి టర్మ్ సరిలేకపోయినా నేనే వాళ్ళని అసెంబ్లీ చేసి ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, నేను ఆల్రెడీ క్వారీ కొన్నా కానీ మీ తరపున ప్రాంప్ట్గా చేసుకురావాలని చెప్పి వాళ్ళ దగ్గర నేను జీపే తీసుకున్నాను. ఆ జీపీఏ కూడా వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ పూజ రూమ్లో పెట్టి నాకు టోటల్ సైన్ చేసి 10 లక్షల రూపాయలు నా దగ్గర డబ్బు తీసుకొని నాకు ఇచ్చారు. ఒకవేళ నేనేమి ఇది నన్ను అసోసియేషన్ లీడర్ అన్నారు, ఒకవేళ డెసిగ్నేషన్ వదలండి, అతనికి నేనేమన్నా మీడియేటరా బ్రోకరా, నాకు జీపీఏ ఇచ్చి నువ్వు క్వారీ మట్టుకు పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చే అనేదానికి. క్వారీ నీకే అమ్మేసినాము, నువ్వే చేసుకొని వచ్చినావు అంటే మాకు నెల నెల బతుకు తెరువుకి ఏదైనా ఇస్తే సరిపోతుందని అన్నాడు. నేను దాని మీద 13 లక్షల రూపాయలు చలాన్లు కట్టి పర్మిషన్ తెచ్చి దీనిలో ఎగ్జిక్యూషన్ చేయించాను. అతను పిలుచుకొచ్చి అతనికి నేను బుక్ చేసిన విజయవాడకు వచ్చిన పోను రాను ఫ్లైట్ టికెట్లు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదే కాణిపాకంలో కానీ వాళ్ళు వచ్చి నేను కానీ వాళ్ళని ఏమైనా దౌర్జన్యం చేసినట్టు బెదిరించినట్టు చెప్తే నేను ఈరోజు కూడా దానికి బదులు చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ అతని దురుద్దేశం ఎప్పుడు బయటపడిందంటే డీడీ ఆఫీసులో ఎగ్జిక్యూషన్ అయిపోతానే అతను ఏం చేశాడంటే వాళ్ళ వదినికి భాగం ఇవ్వకూడదని ఇక్కడ లోకల్లో వాడు కిరణ్ అని ఒకడు ఉన్నాడు, అతని మాటలు విని పొల్యూట్ అయ్యి వాళ్ళ వదినికి భాగం ఇవ్వకూడదని వాళ్ళ వదిన్ని థ్రెటాన్ చేస్తా క్వారీలోకి రాకుండా చూస్తున్నాడు వాడు. అంతే తప్పితే దీనిలో నెక్స్ట్ ఏదో క్వారీ చేయబోతారు ఏదో వస్తుందని చెప్పి అతను డ్రామా వేయడం తప్పితే దీంట్లో నా దౌర్జన్యం కూడా అతని మీద ఏమీ లేదు. అతను హ్యాపీగా వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, మాట్లాడుకుంటూ ఉన్నాడు. నేను ఎక్కడ కానీ మాట్లాడింది లేదు. కానీ మేము ఏం చెప్పామంటే నీ క్వారీలో 50% షేరు, మీ వదింది 50% ఉంది, కానీ మొత్తం నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని నేను కాపాడిస్తూ ఉన్నాను. మీ వదినికి కూడా రైట్ ఉందంటే మా వదినికి రైట్ లేదని చెప్పాడు.
తెల్లవారు చెప్పిన దీంట్లో అతను చెప్పాడో లేదో నాకు తెలియదు, 50% వాళ్ళ వదినకి కూడా దీంట్లో షేర్ ఉంది. ఇప్పుడు కావాలంటే మేము ముందరనే తనకు కాల్ చేస్తాను, వీడియో కాల్ చేయమంటే కూడా మీరు మాట్లాడేట్టుగా ఉంటే నేను ఇప్పుడే కాల్ చేస్తాను. జనరల్గా చెప్తున్నాను, మీరే కూడా కనుక్కోవచ్చు, నంబర్ ఇస్తాము. ఎమ్మెల్యే పేర్లు ఎమ్మెల్యే అసలు అతను దీనిలో ఎమ్మెల్యే పేరు రావడానికి కారణం ఏదో నాకు తెలియదు. దీని వెనకాలైతే దీనిలో ఏదో బలమైన శక్తులు ఉన్నాయి, అతన్ని ప్రోవోక్ చేసి దురుద్దేశం ఆపాదిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే పేరు చెప్తేనే దీనిలో ఎవరైనా మీ ఓటర్లు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారని చెప్పాడు తప్పితే ఇప్పుడు దీనిలో జరిగిన దౌర్జన్యం ఏముంది, అతని మీద ఎవరన్నా మాట్లాడారా, లేకపోతే మాట్లాడడం అంటే మీన్స్ ఇప్పుడు నువ్వు క్వారీలో మీ వదిన్ని రావద్దంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ సైన్ నాది కాదన్నాడు. 5వ తేదీ ఒక సైన్ చేసి ఉన్నాడు చూడండి, 9వ తేదీ సైన్ చేసి ఉన్నాడు. ఈ 2 సైన్లు ఒకటిగా ఉందా చూడండి. ఇది వచ్చి నాకు చేయించిన సైన్లు కాదు, జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చిన నా మీద ఇచ్చిన కంప్లైంట్. పోనీ ఈ 2 సక్రమంగా ఉన్నాయో చూడండి. అతను కానీ వాళ్ళ అత్తే చెప్పింది అనుకుంటా, నా ముందరనే చేయించామని, ఓన్లీ జీపీఏ ఇచ్చామని. అంటే జీపీఏ ఇచ్చేదానికి నేనేమన్నా వాళ్ళ దగ్గర ఎంప్లాయీగా లేదు కదా, నాకు మొత్తం నువ్వే చేసుకోమని చెప్పి నాకు టోటల్ డబ్బులు తీసుకుని అమ్మింది కాకుండా ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. నాకు న్యాయం కోసం నేను మాట్లాడుతున్నాను తప్పితే ఇతను ఏదో వీళ్ళు క్వారీ చేయబోతారు, దాంట్లో లాభం వస్తుంది అట్లని చెప్పి ఇప్పుడే దురుద్దేశం ఆపాదిస్తూ ఉన్నాడు. దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. దీంట్లో ఓన్లీ 50% షేర్ హోల్డర్ అతను అనేది మేము కూడా చెప్తున్నాము, అతనికి కాదని చెప్పలేదు. బట్ ఇప్పుడు అతను ఏమంటే వాళ్ళ వదినికి ఏం బాగా ఇవ్వబడుతుందో అని చెప్పే దురుద్దేశంతో అతను ఇక్కడ డ్రామాలు ప్లే చేస్తున్నాడు అంతే. దీనికి మీరు చూసుకోవాల్సింది ఒకటే, అతను నిమిషానికి ఒక మారు ఉంటాడు, మీరు కూడా చూసినప్పుడు చెప్తాను. నేను అతను దీని గురించి నేనేం చెప్పట్లేదు. ఈ సిగ్నేచర్లు కలెక్టర్ ముందరనే ఇంత నెగ్లిజెన్సీగా పెట్టేవాడు మాట మీద ఎలా నిలబడతాడు? పోనీ ఇప్పుడు ఈరోజు కానీ వాళ్ళ వదిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, ఆల్రెడీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ముందే వాళ్ళ ఫ్యామిలీ గొడవలోనే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అంటే నేనేమంటే మనిషిని నమ్మి వాడిని కూడా వాడు ఎప్పుడూ ఒక మారు ఉంటారని చెప్పి వాళ్ళ ముగ్గురిని అసెంబ్లీ చేసి ముగ్గురు దగ్గర సైన్ తీసుకొని ఆథరైజ్డ్గా చేయించాను. నేను వాళ్ళకి ఈరోజు కూడా మంచి చేసా కానీ చెడ్డ అయితే చేయలేదు.